హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ఉంది కదా. సో ఇందులో కొన్ని పోస్టులు అనేది భర్తీ చేశారు. లైక్ ఎలాంటివంటే మనకి ఇందులో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. అంటే డిప్యూటీ డైరెక్టర్స్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది అప్లై చేయాలని అనుకుంటే దీని యొక్క పూర్తి వివరాలు అనేది ఖచ్చితంగా తెలుసుకొని అప్లై అనేది చేయండి. అరాకొర అయితే తెలుసుకోకండి. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అనేది ఇస్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉన్నాయి కదా, డిస్క్రిప్షన్లో ఫాలో అవ్వండి. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ మేము పోస్ట్ చేస్తుంటాము. మీకైతే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో అందుకని ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ సమ్ ప్రోడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాలో మనకి ఆఫర్స్ అనేది రెగ్యులర్గా ఉంటాయి. సో అవి 50%, 40% ఆఫర్ ఉండేటప్పుడు, తక్కువ ప్రోడక్ట్ కాస్ట్ ఉండేటప్పుడు పెడతాం కాబట్టి మీరు పర్చేస్ చేసుకోండి. నచ్చకపోయినా రిటర్న్ కూడా చేసేవచ్చు. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసేయండి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మినిస్టర్ ఆఫ్ అఫైర్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అనేది ఇచ్చారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వచ్చింది. అయితే ఇందులో మనకి మొత్తం ఇదంతా ఒకసారి అయితే చూడండి. చూసిన తర్వాత ఆఫ్టర్ మీరు ఈ పోస్టుల గురించి అయితే తెలుసుకోండి. ఇక్కడ వేకెన్సీ క్యాల్కులేటర్ అయితే ఇచ్చారు. ఈ వేకెన్సీ క్యాల్కులేటర్ కూడా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే నేమ్ ఆఫ్ ద పోస్టు, ప్లేస్ ఆఫ్ పోస్టు అండ్ పే స్కేలు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి ఏముంది, డిప్యూటీ డైరెక్టరు రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంట. సో డిప్యూటీ డైరెక్టరు రిలేషన్షిప్ మేనేజ్మెంటు అవి పోస్టు. అయితే ఇందులో అలాగే ఈ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి ఏంటంటే ఢిల్లీలో మనకైతే జాబ్ అనేది ఉంటుంది, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ క్లాసిఫికేషన్ ఏంటి, జనరల్, సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ఏ, గెస్టేటెడ్, నాన్ మినిస్ట్రియల్. సో ఇవి గ్రూప్ ఏ పోస్టులు అంట. నాన్ గెస్టేటెడ్ అంటే ఈ గ్రూప్ ఏ గెస్టేటెడ్ అంట, నాన్ మినిస్ట్రియల్ అండ్ జనరల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంట. సో ఇది క్లాసిఫికేషన్లో ఇక్కడ ఇది మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఇంకా పే స్కేల్ అనేది చూడండి. పే స్కేల్ ఎంత ఇచ్చారు వీళ్ళు, లెవెల్ 11 ఇన్ ద పే మ్యాట్రిక్స్ స్టార్టింగ్ 67K అనేది ఉంటుంది. సో పే 11 కింద వీళ్ళైతే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇందులో మనకి పే 11 మ్యాట్రిక్స్లో 67,000 అయితే పర్ మంత్ రెమ్యునేషన్స్ అనేది ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇందులో దాంతో పాటు మనకి 2 lakh అబోవ్నే పర్ మంత్ రెమ్యునేషన్ అనేది వస్తుంది. పర్ యాన్ 24K lakh అనేది కూడా వస్తుంది. సో అలా ఇచ్చారు. అయితే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి ఏంటంటే ఇంక్లూడ్ మనకి షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు బై డిప్యుటేషన్. సో ఇది ఒక షార్ట్ టర్మ్ కాంట్రాక్టు. అయితే ఆఫ్టరు మీరు ఇందులో జాబ్ ఉండదని మీరైతే అడగొచ్చు. జాబ్ అనేది ఉంటుంది, అంటే కాంట్రాక్ట్లో మీకైతే రన్ అవుతుంది అది. అండ్ ఆఫ్టర్ అగైన్ నోటిఫికేషన్ తీసేటప్పుడు మిమ్మల్ని పర్మనెంట్ అనేది చేస్తారు. సో దీనికైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి కానీ ఏదైనా ఒక దీని నుంచి కానీ బోర్డు నుంచి కానీ మీకైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయితే అయి ఉండాలి. సో ఇది వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇది డిప్యూటీ డైరెక్టర్ పోస్టుల యొక్క వివరాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది చూడండి. ఇది డిప్యూటీ డైరెక్టరు సొల్యూషన్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, ఈ డిప్యూటీ డైరెక్టరు తొలి జనరల్లో ఇవేంటి, డిప్యూటీ డైరెక్టరు సొల్యూషన్స్ అనేది ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్లో ఉండే వేకెన్సీ ఇది. అయితే ఇందులో మనకి ఇది కూడా సేమ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి అనేది ఢిల్లీ అనేది ఇక్కడ ఇచ్చారు మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో అది. అండ్ నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు మనకి, పే స్కేల్ సేమ్ ఇవి కూడా జనరల్ సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ ఏ గెస్టేటెడ్ పోస్టులే. వీళ్ళకి కూడా సేమ్ శాలరీ 67,000 అనేది ఉంటుంది పర్ మంత్ రెమ్యునేషన్. అలాగే వీళ్ళకి కూడా మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ బై కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు. అలాగే వీళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముంది ఇక్కడ చూడండి. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే మీకు డిగ్రీలో సైన్స్ సబ్జెక్ట్ అయినా ఉండాలి. లేదు అనుకుంటే
ఇక్కడ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ కంప్యూటర్. సో ఇక్కడ నార్మల్ బ్యాచులర్ డిగ్రీ అనుకోండి, అందులో మీకు సైన్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. లేదు అనుకుంటే మీకు ఇంజనీరింగ్ ఉంటే బీటెక్ ఎనీ బ్రాంచ్, సో ఎనీ బ్రాంచ్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులు. సో ఇవి పోస్టులు. అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి ఏంటంటే ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో, ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో సేమ్ శాలరీ, సేమ్ మనకి ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, అలాగే సేమ్ మనకి ఎలా అంటే క్లాసిఫికేషన్ అన్నీ కూడా సేమ్ ఒకేలాగైతే ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనకి ఏమిచ్చులో బ్యాచులర్ డిగ్రీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఆ బ్యాచులర్ డిగ్రీ ఉండేవాళ్ళు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ, వీళ్ళకి కొంచెం శాలరీస్ అనేది తగ్గుతుంది, 47,000 అట్లా ఉంటుంది. వీళ్ళు కూడా సేమ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి ఢిల్లీ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇంకా ఏమి ఇచ్చారు, వీళ్ళకి కూడా సేమ్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. గ్రాడ్యుయేషన్లో ఎనీ స్ట్రీమ్, అది ఇంజనీరింగ్ కానీ నార్మల్ గ్రాడ్యుయేషన్ అని ఎనీ స్ట్రీమ్ ఏదైనా సరే అదొకటి. సో అది ఇంకా చాలా ఉన్నాయి, బిఎంఎస్ డేటా సెంటర్, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ బిఎంఎస్ డిసిస్టెంట్ రికవరీ సెంటర్స్, ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. సో ఇవి అయితే మనకి చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరైతే చూడండి, చూసి దీనికైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ ఇచ్చారు కదా, అంటే మనకి ఈ అప్లికేషన్ ఫామ్ చూసారా, మీ నేము, అడ్రస్సు, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సర్వీసెస్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, అలాగే ఇక్కడంతా కూడాను మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి, మీకు అంటే మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటాయా, ఇంకా ఏమైనా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. ఫిల్ చేసేసి వీళ్ళకి పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్ ఆర్ డైరెక్ట్ ఏదైనా సరే చేయొచ్చు, లేదా వీళ్ళు ఒక మెయిల్ ఐడి అనేది ఇచ్చారు. సో ఆ మెయిల్కి కూడా మీరు ఏంటంటే మెయిల్ చేయొచ్చు. సో అలా అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వెబ్సైట్ అనేది చూసి చదివి కంప్లీట్గా అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై అనేది చేయండి. అది దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉన్నాయి కదా, అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి, ఫాలో అవ్వండి.